నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు అనివార్యమైనవి. రాజ్యాంగం ప్రకారం ఎక్కడైతే ఎమ్మెల్యే చనిపోతారో, ఏ ప్రజాప్రతినిధి చనిపోతారో 6 నెలల లోపు అక్కడ ఉప ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో ఉంది. దీనికి సంబంధించి ఒక 40 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఇప్పటికే ప్రభుత్వం బిఎల్ఓలను వాళ్ళని అప్రమత్తం చేసింది, వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇస్తుందని కూడా తెలిసింది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే ఏ వ్యక్తి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తారు? బీఆర్ఎస్ నుంచి అయితే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఆయన సతీమణికైనా, ఆయన అన్నకైనా, ఎవరికైనా కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ నుంచి ఇప్పటికే రీసెంట్గా పోటీ చేసిన అజారుద్దీన్, మరోవైపు నవీన్ యాదవ్ అక్కడ ఇద్దరు రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అజారుద్దీన్ గతంలో పోటీ చేసినారు, నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తిగా, లోకల్ నాయకుడిగా ఉన్నాడు. మరోవైపు బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకెల్ దీపక్ రెడ్డి, ఆయన్నే ఈసారి మళ్ళీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించబోతుంది ఆయనని కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా అంటే కమ్మ సామాజిక వర్గాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది అని తెలుస్తుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ కూడా కమ్మ సామాజిక వర్గం, పైగా అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెట్టర్లు ఉన్నారు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఉన్నారు, కమ్మ ఓట్లు కూడా ఉన్నాయి. ఒక కొత్త ఫేస్ని కమ్మ సామాజిక వర్గం నుంచి తేవాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తుంది. మరోవైపు అక్కడ దాదాపు 3 లక్షల పైన ఓట్లు ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 1,30,000 ఓట్లు ముస్లిం మైనారిటీలో ఉన్నాయి. ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కాకపోతే అక్కడ ఒక మైనారిటీ వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఇదే బై ఎలక్షన్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసా నందిత మరణంతో అక్కడ బై ఎలక్షన్ జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనుకుంటుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఏ విధంగా గెలవాలి, ప్రభుత్వంలో ఉన్నాము, ప్రజలు ఓట్లు వేస్తారని. కానీ ఇక్కడ అజారుద్దీన్ కాకుండా మైనారిటీ అభ్యర్థి ఎవరా అని ఆలోచిస్తుంటే ఫిరోజ్ ఖాన్ పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఫిరోజ్ ఖాన్ చాలా సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎప్పటికప్పుడు ఎక్కువగా మాట్లాడిన వ్యక్తుల్లో, ఎక్కువగా మీడియాలో అడ్రస్ చేసిన వ్యక్తుల్లో, అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఫిరోజ్ ఖాన్ ఒకరు. అలాంటి ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో చాలా దగ్గరగా ఆయన ఓడిపోవడం జరిగింది. ఫిరోజ్ ఖాన్ కూడా ముస్లిం మైనారిటీ వ్యక్తి కాబట్టి ఆయన్ని కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన గడగా ప్రకటిస్తే ఆయన క్షేత్రస్థాయిలో తిరిగి ముస్లిం మైనారిటీ ఓట్లను కాంగ్రెస్ వైపు టర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎంఐఎం కూడా పోటీ చేసే అవకాశం లేనట్టు తెలుస్తోంది. ఒకటి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ పథకాల అనుకూల ఓట్లు, ముస్లింల ఓట్లు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పడతాయి. సో ఒకవేళ ఫిరోజ్ ఖాన్ని కనుక అక్కడ నియమిస్తే, ఫిరోజ్ ఖాన్ని కనుక అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని కూడా తెలుస్తుంది. సో ఆ విధంగా కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నాడు, ఫిరోజ్ ఖాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది.